అంటే మరి 4 నెలలు అంటే నెలకు 2500 ఇంటూ 4 నెలలు అంటే ఒక్కొక్కరికి ఎంత బాకీ? 10,000 రూపాయలు ఇలా ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇవాళ మన ఊళ్ళలో అక్క చెల్లెలకు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ మనకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. ఈ ముచ్చట మీరు చర్చ పెట్టండి. వాళ్ళ 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి హామీ ఇది. మహిళలకు మహాలక్ష్మి పేరు మీద నెలకు 2,500 రూపాయలు ఇస్తామని వాళ్ళు ఇచ్చిన మొట్టమొదటి హామీ అది. 6 గ్యారంటీలో మొదటి లైన్లోనే మహాలక్ష్మి అని ఉంటుంది. మరి మొదటి హామీనే వీళ్ళు ఇంతవరకు అమలు చేయలేదు. మహాలక్ష్మి పేరు మీద మన తెలంగాణ అక్క చెల్లెలను మహా మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం కూడా మీరు తీసుకొని పోవాలి. నెక్స్ట్ 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చొక్కాలి కాళ్ళుగా, ఆయన చెప్పుకున్నారు. మరి 4,000 అంతేనా కాదా? అంటే ఎన్ని జూటా మాటలు చూసిందా? డిసెంబర్ 9 తారీఖే ఎత్తలేదు 4,000 పింఛన్. మరి నిజంగా మన కేసీఆర్ ఉండగా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2,000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చి చూపిండా లేదా కేసీఆర్? 200 ఫస్ట్ 1000 అంటే 1000 చేసింది. మళ్ళా గెలిస్తే 2,000 అన్నాడు. గెలిచిన మొదటి నెలనే 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళేమో డిసెంబరే ఇస్తామన్నారు, కానీ ఇవాళ 2,000 పెన్షన్ను ఇంతవరకు పెంచలే. అంటే మన తెలంగాణలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్ వస్తుంది. మన గజ్వేల్లో 60,000 మందికి ఆసరా పెన్షన్ వస్తుంది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వికలాంగులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు అన్ని కలిపితే 60,000 మందికి వస్తుంది. అంటే గజ్వేల్లో ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ 60,000 మంది ఆసరా పెన్షన్దారులను మోసం చేసినట్ట కాదా? చీటింగ్ కేసు పెట్టాలి వెళ్ళిన పోలీస్ స్టేషన్లో. బాండ్ పేపర్ రాసిచ్చి డిసెంబర్లో 4,000 ఇస్తాం నీ మన్మడు కాలు ఎక్కుతాడని చెప్పి నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ మీద చీటింగ్ కేసు పెట్టాలన్నా వద్దా? దయచేసి మీరు ఆలోచన, ఇది మోసం కాదా? ఇది కాంగ్రెస్ మోసం దగా కాదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ ముచ్చట అవ్వా తాతలకు చెప్పాలి. ఇంకా జోక్ ఇంట్లో మీకు ఇంట్లో సర్పంచ్ ఉన్నారు, లీడర్లు ఉన్నారు, మీకు తెలుసు. ఇంట్లో జనవరి నెలలో ఆ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొచ్చింది. ఈ 4 నెలల్లో 1 నెల అది కూడా ఎగ్గొచ్చింది. ఆ 2,000 కూడా ఎగ్గొచ్చింది. మీరు ముసలి అడుగురు చెప్తారు ఊర్లే. జనవరి నెల పింఛనే రాలే 2,000. ఈ నెల కూడా రాలే. ఇంకా ఏప్రిల్, మార్చిది పోయిందా? ఇంకా నాకు తెలియదు ఈ ముచ్చట. 2 నెలలు ఎగ్గొచ్చిందాడు. అదే ఎట్లుందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 పింఛన్ ఆశపడితే వీడు ఇంత 2,000 ఎగరగొచ్చింది. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ నైజం. దయచేసి ఈ ముచ్చట మీరు గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇంకున్నాయా బాబు? చాలా ఇంకా చూపిద్దామా? సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్. ఏమన్నాడు? రైతు బంధు ఎంత ఇస్తాడు? అప్పుడు మీకు ఒక విషయం గుర్తుంటుంది. అప్పుడు నేను ఆర్థిక మంత్రిగా ఎలక్షన్లు అవుతుండే. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఇక రేపు ఆదివారం ఉన్నది, ఎల్లుండి సోమవారం నాడు పొద్దుగాల మీ ఫోన్లన్నీ మోగుతాయి, పైసలు వేస్తాము అని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి డబ్బులు పడకుండా ఆపిండ్రు. ఇవాళకి 4 నెలలైనా ఇంకా రైతు బంధు పూర్తిగా పడలే రైతులకు. అంటే ఆ పైసలేమో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రు, రైతుల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆలోచించా, రైతు బంధు పోయిందా లేదా? ఏమిచ్చింది? ఇవాళ సమాజంలో ముఖ్యమైన వర్గాలు 3 ఉంటాయి. 1 రైతులు, 2 మహిళలు, 3 పేదలు. ముగ్గురికి మోసం చేసింది అదే కాంగ్రెస్. రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు మోసం, 2 లక్షల రుణమాఫీ దగా, అదేవిధంగా వడ్లకు మక్కలకు 500 బోనస్ మోసం,
వ్యవసాయ కూలీలకు 12,000 మోసం, కౌలు రైతులకు 15,000 చేసిందా లేదా? ఇట్లా రైతులకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, ఒక్కటన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఇంకా నిరుద్యోగ భృతి ఉంది, తులం బంగారం అని వాళ్ళకి చెప్తే పొద్దు కదా చెప్పొచ్చు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన తులం బంగారం. ఇవాళ పొద్దుగాల పేపర్ చదివినా ఈ 3 నెలల బంగారం ధర 15% పెరిగిందట, 71,000 అయిందట. మరి ఇప్పుడు ఎప్పుడు ఇవ్వాలి 71,000? ఎన్ని అబద్ధాలు ఆగెక్కిరు గడ్డ కుర్చీ మీదకి. తులం బంగారం ఇస్తామని మోసం చేసిందా లేదా? నిరుద్యోగ భృతి ఉన్నదా తన్నది కూడా పెట్టు. విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 ఇస్తే పాపం కింద నమ్మి అందరూ సీట్లు కొట్టిరు. అప్పుడు ఇప్పుడేమైంది? అసెంబ్లీలు ఉందా? ఏమైపోయింది? అది కూడా పెట్టు. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, ఏమాయా భయ్ నిరుద్యోగ భృతి ఇస్తాను బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి, మరి ఎప్పటి నుంచి ఇస్తావు నిరుద్యోగ భృతి అని అడిగిన. ఏమన్నాడు చూడు. ఇక ఉన్నది అసెంబ్లీని పెట్టుకోలే, పెట్టుకో. చూసిరా మీరు? నేను అసెంబ్లీలో అడిగిన, ఎప్పుడు ఇస్తారా నిరుద్యోగ భృతి అంటే, మేమెక్కడ హామీ ఇచ్చినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ఎన్నికల్లో ఆడ చెప్పలేదు అని నిస్సిగ్గుగా నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రకంగా చెప్తే ఇవన్నీ ఇట్లాంటి మాటలు నమ్మే జనం ఓటేసింది వాళ్ళకి. ఇట్లాంటి మాయ మాటలు జమ్మింది. మన గజ్వేలేమో మీకు కేసీఆర్ అంటే ఏందో తెలుసు కనుక మీరు గట్టిగా పంచే కేసీఆర్ను 40,000 పైచిల్కు మెజార్టీతో మీరు గెలిపించింది. ఎలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పాలని వీళ్ళు ప్రజలకు వచ్చి ఒక్క మంచి పని చేసిండ్రా? ఇలా ఏ హామీ అమలు చేసిందని ఒకటి అడగాలి. ఇప్పుడు 100 రోజుల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది అంటే వీళ్ళేదో బాగా ఉద్ధరిస్తారనుకున్నాం, కానీ ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించిన పని ఒక్కటి కూడా లేదు. అన్ని ఉద్ధర మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిగా నేను పేగుల మెడలు వేసుకొని తిరుగుతా. అరే పేగుల మెడలో మనుషులు వేసుకుంటారా? ఎవరు వేసుకుంటారే? ఎవరు వేసుకుంటారు? రాక్షసులు వేసుకుంటారు. మరి పేగుల మెడలు వేసుకుంటారు. ఇక నువ్వు పేగుల మెడలు వేసుకుంటావు, నీకు కావాలి. నువ్వు పేదలకు ఇచ్చిన మాట అమలు చేయి రేవంత్ రెడ్డి. నువ్వు పేగుల మెడలు వేసుకుంటూ మాకు అవసరం లేదు. నువ్వు పేదలకు చెప్పిన 4,000 పింఛని, పేదలకు చెప్పిన 15,000 రైతు బండి, పేదలకు చెప్పిన తులం బంగారం ఇచ్చి మాట్లాడు, కానీ నువ్వు పేగుల మెడలు వేసుకుంటూ మనకు అవసరం లేదు. ఇంకా మాట్లాడితే నేను మానవ బాంబులైతా. నువ్వేనికి కావాలి మానవ బాంబు? మానవీయ పాలన అందించు. ఇలా రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా నీకు మానవ హృదయం ఉంటే